ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం. యా షూర్ అండి. టోటల్ ఎన్ని 3 బెడ్రూమ్? 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో చిల్డ్రన్స్ ఎలా డిజైన్ చేశారో ఒకసారి చూడాలనేది. యా యా ఖచ్చితంగా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఎంట్రీలోనే మంచి ఫోటో కూడా పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ సార్ వాళ్ళకి ఒక పాప ఒక బాబు, సో దట్ ఇది పాప బెడ్రూమ్ అది బాబు బెడ్రూమ్ అన్నమాట. అమ్మాయిలంటే బేబీ పింక్ పక్కా వేసిస్తారా? ఖచ్చితంగా. అంటే పాపకి చాలా ఇష్టం అన్నమాట బేబీ పింక్. వాళ్ళ పాపకి డ్రీమ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి పెద్దగైనా ప్రతి వాళ్ళకి బేబీ పింక్ బాగా నచ్చుతుంది. అందులో ఈ పింక్ అనేది డార్క్ పింక్ కాదు, పీచ్ పింక్ అన్నమాట. సెలెక్టెడ్ గా తీసుకున్నాం మేము ఈ కలర్ ని. యాక్చువల్లీ ఇదంతా కూడా డ్రెస్సింగ్ యూనిట్ అండి. మీరు చూసారంటే ఇక్కడ డీ మిర్రర్ ప్రొవైడ్ చేసాము. ఇది కూడా ఎల్ఈడి మిర్రరే. కలర్స్ చేంజ్ అవుతుంది, చూపించాను కదా. సేమ్ 3 కలర్స్ చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా లోయర్ ప్యానలింగ్ అండి. లోయర్స్ హైలైట్ చేసాము. ప్లస్ ఒక డ్రావర్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ మేకప్ ఐటమ్స్. ప్లస్ ఈ సైడ్ కూడా ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము. ఇక్కడ కాస్మెటిక్స్ స్టోరేజ్ కోసమనే ఇచ్చాము. ఇది అన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ పఫీ అనేది ప్రొవైడ్ చేసాము. ఒకటి కూర్చొని ప్లెయిన్ లేకుండా వాల్ కనిపిస్తే బాగుండదు కాబట్టి ఇలా డిజైన్ చేసాం దీన్ని ఈ లోయర్ ప్యానల్ తోటి. సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకున్నాము లోయర్స్ అనేవి మొత్తం పింక్ తోటి. అవునండి. వైట్ తీసుకుంటే డస్ట్ మెయింటెనెన్స్ అంటారని చెప్పేసి మళ్ళీ కొంచెం ఎలా అయినా లాంగ్ డ్యూరేషన్ లో కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో ఈ కలర్ అయితే బాగుంటుంది. కాంబినేషన్ ఇట్లా బాగుంది. పింక్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ వైట్ అయితే కలిసిపోయింది. అవునండి, బాగా చేశారు. డిజైన్ కూడా మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా ఇలా వచ్చింది. ఇక్కడ కూడా కలర్ తీసుకున్నామండి. షార్ప్ ఎడ్జెస్ అనేవి ఎక్కడ లేవండి ఫ్లాట్ లో. సో వాష్రూమ్ డోర్ కూడా అన్ని రూమ్స్ లో కూడా ఏ రూమ్ కాంబినేషన్ ఆ రూమ్ ఇవి చేంజ్ చేసాం అన్నమాట మనము. సో మోస్ట్లీ ఇవన్నీ 5 స్టార్ హోటల్స్ లో లైక్ అంటే ఉంటాయి కదా, అలానే ఉన్నాయి సేమ్. సో బాగా డిజైన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి వార్డ్రోబ్. ఇందులో మీకు చెప్పాను కదా డ్రాస్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. ఇదంతా కూడా క్లాత్ స్టోరేజ్ కి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాం. అన్నిట్లో డోర్ ఓపెన్ అవుతాయి, ఇవి ఓపెన్ అవుతాయి, లైట్స్ ఆన్ అవుతాయి. సో మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేసిన క్వాలిటీ యూస్ చేశారా? అవునండి, సేమ్ అదే క్వాలిటీ. స్లైడర్స్ అన్ని కూడా లోపల 2 స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అంటే మిడిల్ లో డివైడ్ చేసేసి 2 స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే. ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ అంతా హ్యాండ్ మేడ్ వర్కే అండి. ఇక్కడే సైట్ లో చేశారు. ఇది ఒకటి స్టోరేజ్ యూనిట్ కూడా వచ్చినట్టున్నాయి. అవునండి, ఇది జాయింట్స్ ఉంటాయి కదా. సో టీ పట్టి వేసి సిల్వర్ ఇచ్చాము, ఇక్కడ గోల్డ్ ఇచ్చాము. సో ఇది కూడా సైడ్ స్టోరేజ్ హ్యాంగర్ బాక్స్ అన్నమాట. యూజ్డ్ క్లాత్స్ అనేవి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చాము. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా విండో ఉంది. అది కూడా హిడెన్ చేసాము విండోని. ఎవరికి ఊహ కూడా ఉండదు, థాట్ కూడా ఉండదు. ఆ విండోని కూడా హైడ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ లగ్జరీ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం కాబట్టి ఈ వాల్ ప్యానలింగ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు విండోస్ కనిపిస్తే బాగుండదు. డిజైన్ హైలైట్ ఉంది పైన. దీని అంటే ఈ రూమ్ లో మీరు చూసారంటే అన్ని కర్వ్స్ తీసుకున్నాం మనం. లైక్ ఇక్కడ స్లైడింగ్ లో కర్వ్స్ కానీ డిజైన్ లో, ప్లస్ ఇక్కడ కర్వ్, ఈ ఆర్చ్ అంతా కర్వ్, ప్లస్ ఈ హెడ్ బోర్డ్ కర్వ్ లో తీసుకున్నాము. అలాగే సీలింగ్ ముందే ప్లాన్ చేసుకొని కర్వ్ లో తీసుకున్నాము. ఇక్కడ కూడా ఒక పార్ట్ పెట్టారు కదా, అది కూడా చాలా బాగుంది లుక్. పడుకున్నప్పుడు అలా క్లౌడీ డిజైన్ తీసుకున్నాము. ఇది వాల్ పేపర్ అండి. యాక్చువల్లీ కస్టమైజ్డ్ వాల్ పేపర్ మేడం వాళ్ళకి థీమ్ కి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేయించామన్నమాట. దీన్ని లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట మనం. హెడ్ బోర్డ్ అండి. ఇది హెడ్ బోర్డ్ కూడా మొత్తం క్లాత్ యూజ్ చేసి చేస్తారు వీళ్ళు. ఇది హెడ్ బోర్డ్. దీనికి కూడా స్టోరేజ్ ఇచ్చారు. దీనికి కూడా స్టోరేజ్ ఉంది. అన్ని బెడ్స్ కి స్టోరేజ్ ఉందన్నమాట. సో కర్టన్స్ కూడా చూసుకుంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో కర్టన్స్ తీసుకున్నాము. సో ఇది కూడా సేమ్ అక్కడ చూపించి సేమ్ డబుల్ కర్టన్స్, షియర్ కర్టన్స్ ప్లస్ బ్లాక్ అవుట్ కర్టన్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీలో అవుట్ సైడ్ కూడా మనమే చేసాము. ఇది పీవీసీ సీలింగ్ అండి. పీవీసీలో తీసుకున్నాము. ఇది వచ్చేసి ఆర్గనైజర్. అంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని యూజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక టేబుల్ వేసుకుంటే ఏదైనా చైర్స్ వేసుకొని డైనింగ్ కి లైక్ సింపుల్ పార్టీస్ కి స్నాక్స్ కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రీడింగ్ అయినా వర్క్ స్పేస్ కైనా ఎలాగైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ బాగా కావాలంటే వచ్చి కూర్చొని రీడింగ్ చేసుకోవాలి, స్నాక్స్ తినాలన్నా మంచిగా టైం పాస్ అవుతుంది. టైం అనేది తెలియదు అనమాట. సో ఇలా తీసుకున్నాం దీన్ని. చాలా బాగా డిజైన్ చేశారండి. మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది కాబట్టి స్పేస్ సేవింగ్ అవ్వాలి కాబట్టి అవసరం లేనప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. స్పేస్ ఫుల్ గా సేవ్ అయిపోయింది. అండి
ఇక్కడ వచ్చేసి ఇన్విజిబుల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసాం మనము. ఓకే, ఇది కూడా మీదేనండి? ఇది కూడా మనమే చేయిస్తాము. అలాగే ఇక్కడ ప్లస్ డస్ట్ కి మెయింటెనెన్స్ కి మస్కిటో ప్రొటెక్షన్ కోసమని ఇలా మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేసాము. ఎలా అంటే క్వాలిటీ ఇది ఎలా ఉంటుంది? క్వాలిటీ ఇది హై క్వాలిటీ అండి, హై క్వాలిటీ మెష్ అనేది ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అల్యూమినియం ఫ్రేమింగ్ తో దీనికి ఇస్తారా మీరు ఏమైనా వారంటీ? వారంటీ కంపెనీ వారంటీ ఉంటుంది జనరల్ గా. కంపెనీ అంటే మనకి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ కంపెనీ వారంటీ ఉంటుంది. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా వాళ్ళ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మనం అలాగో తీసుకునేటప్పుడే వాళ్ళు మనకు చెప్తారనమాట. ఓకే, సర్వీస్ కూడా ఉంటుంది. సర్వీస్ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉన్నా వాళ్ళు చేస్తారు. అంటే మీరు రెగ్యులర్ గా ఒకరితోనే చేయిస్తారా? అవునండి, డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. మనకి ఏంటంటే రెగ్యులర్ గా సర్వీస్ మంచిగా ఉండాలి, సర్వీస్ బాగుండాలి కదా. ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వర్క్ లో కంపల్సరీ ఉంటే బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది కదా. ప్రెసెంట్ ఉన్న హై రైజెస్ లో మనకి ఫ్యాబ్రికేషన్ గ్రిల్ అనేది ఎల్లో చేయట్లేదు. సో ఇన్విజిబుల్ గ్రిల్ ఎల్లో చేస్తున్నారు అనమాట. అన్ని బాల్కనీస్ కి కూడా ఇన్విజిబుల్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని బాల్కనీస్ కి.